మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ పెద్ద చెరువును సాగు చేయకుండా ఆపాలి. ప్రభుత్వ పెద్ద చెరువును సాగు చేయకుండా ఆపాలి. ప్రభుత్వ పెద్ద చెరువును ఆపాలి. పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువును సాగు చేయకుండా ఆపాలి. ప్రభుత్వ చెరువును సాగు చేయనివ్వకుండా సందర్శించాలి. పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువును సందర్శించాలి. పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువును. ఈరోజు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణకి గురైంది. దీన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదోనిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మేము చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా పెడచవున పెడుతున్నటువంటి అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. డివిజన్ కోర్టు, జిల్లా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ చెరువని. ఇప్పటికైనా దాన్ని సాగు చేయనివ్వకుండా ఆపండి అని అడుగుతున్నాం. అక్రమ భూస్వామి ప్రభుత్వం పైన కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానిపైన కూడా ఆ కేసు తేలేంత వరకు కూడా పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువు సాగు చేయనివ్వకుండా ఆపండి అని చెప్పేసి పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ ప్రభుత్వాన్ని అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఏదైతే వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఆమె వెళ్ళడానికి దారి ఏర్పాటు చేసిందో మరి ఈ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆ చెరువును సందర్శించి ఎవరైతే ఆ కట్టను ధ్వంసం చేసి ఆ తూమును ధ్వంసం చేసినటువంటి అక్రమ భూస్వామి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆమె పైన కేసు కూడా మరో కేసు కూడా రెవెన్యూ అధికారులు నమోదు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కోర్టు పరిధిలో ఉందో అది దాన్ని కూడా రీసర్వే చేసినప్పుడు LPM నెంబర్ విడివిడిగా ఇవ్వడం జరిగింది. కొద్దిగా ప్రభుత్వ చెరువుగా చూపించి మిగతాది అక్రమ భూస్వామి పేరు పైన పెట్టారు. దాన్ని కూడా జాయింట్ LPM పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతులు చిన్న సమస్యతో ఏదైనా వివాదం ఉంటే దాన్ని జాయింట్ LPM పెడుతున్నటువంటి పరిస్థితి. మరి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని జాయింట్ LPM పెట్టకుండా హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు కూడా దాన్ని జాయింట్ LPM పెట్టకుండా విడివిడిగా పెట్టినటువంటి పరిస్థితి ఆదోనిలో ఉంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించాలి, వచ్చి ఆ పెద్ద చెరువును సందర్శించాలి, జాయింట్ LPM పెట్టాలి. కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ చెరువు హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు కూడా దాన్ని సాగు చేయనివ్వకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహెర్ వలి, పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్.